జీవితంలో నీతి కలిగి ఉండటం ఎందుకు ముఖ్యం? మనిషి సమాజంలో జీవించేటప్పుడు మంచి గుణాలు, విలువలు, ప్రవర్తన చాలా అవసరం. నిజాయితీ, దయ, సహనం, కృషి, నమ్మకమైన ఆచరణ, మరియు ధైర్యం లాంటి గుణాలు ఉంటే మనం సుస్థిరంగా ముందుకు సాగగలం. నీతి కథలు మనలో ఈ విలువలను పెంపొందించేందుకు సహాయపడతాయి. నీతి కథ: ధర్మపాలుడు రాజు. ప్రాచీన కాలంలో ధర్మపాలుడు అనే రాజు పాలించేవాడు. అతడు నిజాయితీగా, ధర్మానుసారం పాలన చేసేవాడు. ప్రజలందరికీ న్యాయం జరిగేలా చూసేవాడు. ఒకసారి రాజ్యంలోని ప్రధాన మంత్రి తన పదవికి వారసుడిని ఎన్నుకోవాలని అనుకున్నాడు. అయితే అతని కొడుకు గుణం లేనివాడయ్యాడు. రాజు నమ్మకమైన వారసుడిని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అతడు ఓ పరీక్ష పెట్టాడు. రాజు తన రాజ్యంలో ఉన్న యువకులందరికీ ఒక్కొక్కదానికి ఒక విత్తనం ఇచ్చి, ఈ విత్తనాన్ని నాటండి, సంవత్సరం తర్వాత మీరు పెంచిన మొక్కను చూపించండి అని చెప్పాడు. అందరూ ఆనందంగా తమ విత్తనాలను నాటి, రోజూ వాటికి నీరు పోసి, ప్రేమగా పెంచసాగారు. అయితే ఓ యువకుడు, విష్ణు అనే యువకుడు, ఎంత కష్టపడ్డా విత్తనం మొలకెత్తలేదు. సంవత్సరం పూర్తయిన తర్వాత యువకులు రాజు సమక్షంలో తమ మొక్కలను చూపించేందుకు వచ్చారు. అందరి చేతుల్లో పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి. కాని విష్ణు చేతిలో ఖాళీ కుండ ఉంది. రాజు అందరినీ పరిశీలించి, చివరికి విష్ణువును తన వారసుడిగా ప్రకటించాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మహారాజా, ఇతని చేతిలో మొక్క లేదే, ఇతనిని ఎందుకు ఎంపిక చేశారు అని ప్రజలు ప్రశ్నించారు. రాజు చిరునవ్వుతో చెప్పాడు, నేను అందరికీ ఉడకబెట్టిన విత్తనాలను ఇచ్చాను. అవి మొలకెత్తవు. కాని మీలో ఎవ్వరూ నిజం చెప్పలేదు. విష్ణు మాత్రం నిజాయితీగా వ్యవహరించాడు. నిజాయితీ ఉన్నవాడే నిజమైన నాయకుడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజాయితీ జీవితం అంతటా నమ్మకాన్ని పెంచుతుంది. నిజమైన వ్యక్తిత్వం కలవారు ఎప్పుడూ విజయం సాధిస్తారు. జీవితంలో నీతి పాటించాలి ఎలా? 1. నిజాయితీ: ఎప్పుడూ అబద్ధం చెప్పకుండా, నిజాన్ని మాత్రమే అనాలి. 2. కృషి: ఎప్పుడూ అహంకారాన్ని పెంచుకోకుండా, కష్టపడి పనిచేయాలి. 3. ధైర్యం: చెడు మార్గంలో వెళ్లకుండా ధైర్యంగా మంచిని ఎంచుకోవాలి. 4. సహనం: ఒత్తిడిలో కూడా ఓర్పుగా వ్యవహరించాలి. 5. దయ: ఇతరులకు సహాయం చేయాలి. ముగింపు: నిజాయితీ, ధర్మం, మరియు మంచితనం కలిగి ఉంటే మనం ఎప్పుడూ నిండుగానే ఉండగలం. నీతి కథలు మనకు జీవితాన్ని మంచి మార్గంలో నడిపే మార్గదర్శకంగా ఉంటాయి.